లావణ్య త్రిపాఠి గారు మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై సీరియస్ అయ్యారట. అదేంటో తెలుసుకునే ముందు యూట్యూబ్ లో టాలీవుడ్ సెంట్రల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగ చైతన్య నటించనున్న సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి జతకట్టనున్నారు అనే వార్తలు పలు ప్రైవేట్ వెబ్సైట్లలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయట. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు లావణ్య త్రిపాఠి గారు హడావిడి క్లియర్ చేయడానికే చెబుతున్నా కళ్యాణ్ కృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నేను చేస్తున్నానన్నది జస్ట్ రూమర్ మాత్రమే, టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అని సోషల్ మీడియాలో తెలిపారు. దీనికి సమాధానంగా కళ్యాణ్ కృష్ణ థ్యాంక్ యూ లావణ్య, నీ ఫ్యూచర్ ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్, త్వరలో మనం కలిసి సినిమా చేస్తామని ఆశిస్తున్నా అని రిప్లై ఇచ్చాడట. ఇంతకు ముందు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగార్జున గారితో కలిసి లావణ్య సోగ్గాడే చిన్ని నాయన సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా అల్లు సిరీస్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో లావణ్య మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారట. ఇక అఖిల్ సినిమా విషయానికి వస్తే విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేయనున్నారట. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.